అయితే నిన్న రీతు చౌదరి సంచాలకుగా ఫేర్ చేసిందా అన్ఫేర్ చేసిందా కింద కామెంట్ చేయండి. రీతు చౌదరి సంచాలకుగా ఉండకూడదు అసలు, అది ఒక పాపం. రీతు చౌదరి సంచాలకుగా ఉండడం ఒక పాపం రీతు చౌదరికి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్లియర్ కట్గా డిమోన్ పవన్ సపోర్ట్ చేయాలనుకున్నావు, క్లియర్ చెప్పి బిగ్ బాస్కి, బిగ్ బాస్ నన్ను సంచాలకు చేయకండి బిగ్ బాస్ అని చెప్పిడమే. ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ ఏమంచో బాక్స్ బయటికి వెళ్ళాడు. నిఖిల్ ఫస్ట్ వార్నింగ్ అని 3 చుట్లు 4 చుట్లు చెప్పింది రీతు చౌదరి. అదే డిమోన్ పవన్ బాక్స్ బయట నుంచి అతనే గెంతుతూ పడిపోయాడు అనమాట. స్టాప్ 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 నువ్వు రా, ఓకే స్టార్ట్. వార్నింగ్ లేదు, ఏటీ లేదు, స్టార్ట్ అట. అంటే ఇక్కడ డిమోన్ పవన్కి ఎక్కువ ప్రయారిటీ అనమాట. నాకు బిగ్ బాస్ హౌస్లో ఏంటి అర్థమైందంటే, అంటే ఇప్పుడు దాకా బాండింగ్ పెట్టుకుంటే ఏదో విధంగా నీకు సింగిల్ సోలో టాస్క్ ఆడినా నీకు ఏదో విధంగా సపోర్ట్ దొరుకుతుంది అనమాట. నాకు అర్థమైంది బిగ్ బాస్ హౌస్.